జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల వస్తే కనుక చంపేయండి అంటూ కూడా బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల్ని మీరు ఎలా భావిస్తున్నారు? అది ఎవరిదైనా తప్పేది. ఆ మాటలో ఎవరినైనా ఖండించాల్సిన విషయం. ఎందుకంటే ఒక దేవుడి దగ్గరికి అనేది ఎవరైనా వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటారు. చంపేయండి, ఆయన రావటానికి లేదు, వీళ్ళు రావటానికి లేదు అనేది అది చాలా తప్పు. వైసీపీ అంటున్నమాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు మాజీ ముఖ్యమంత్రి, ఒక నాయకుడిని ఇంకొక నాయకుడు ఇలా మాట్లాడటం ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా వైసీపీ కానివ్వండి మిగతా వాళ్ళు కూడా అంటున్నమాట. మీరేమంటారు? ఎవరమైనా కానీ మనం ఇప్పుడు ఒక దేవుడి దగ్గరికి వెళ్తున్నాం, దేనికి వెళ్తాం? ఆయన మీద నమ్మకం ఉంటే వెళ్తాం. నమ్మకం లేకుండా ఏ దేవుడి దగ్గరికి ఎవరు వెళ్ళరు. అవునా కదా? మామూలుగా చంద్రబాబు ఉండాలి, మేము సాహెబ్లు, మా మసీదుకి వస్తున్నారు, రిఫారెంద్ ఇవ్వని ఏ రూట్ ఇవ్వని. ఒక మాటలో చెప్పాలంటే రిఫారెంద్ ఇవ్వటం అనేది ఏంటిది అసలు చంద్రబాబుకి తెలుసా? దాని నిష్ట ఏంటో తెలుసా? చంద్రబాబుకి దాని నిష్ట ఏంటో తెలుసా? రిఫారెంద్కి ఇస్తున్నాను, నేను ఇస్తున్నాను అంటే ఎంత నిష్టగా ఉండాలి? మనం ప్యాస్ పోసుకుంటాకెళ్తే శుభ్రంగా ఉండాలి. నువ్వు రోజు చేసేవాడైతే దానికి తెలిసిద్ది. రోజు మసీద్కి వెళ్ళేవాడికి అయితే తెలిసిద్ది. నువ్వు ఎప్పుడో సంవత్సరంలో ఒకరోజు మసీద్కి వచ్చేవాడికి నువ్వు నెత్తిమీద టోపీ పెట్టుకొని రిఫారెంద్ అంటే రంజాన్ నెలలో, పవిత్రమైన రంజాన్ నెలలో నువ్వు నిష్ఠగా ఉంటావని చెప్పడానికి నీ దగ్గర ఏమేమి ఆధారాలు ఉన్నాయి చెప్పండి. జగన్మోహన్ రెడ్డి ఆయన ఏ కులం ఏ మతం అని ఆయన అడుగుతున్నాడు. తప్పులేదు ఆయన అడగటంలో. ఏ కులం ఏ మతం నీకు తెలియాలి. నువ్వు ఏ కులం వాళ్ళ దగ్గరికి వెళ్ళి రిఫారెంద్ ఇస్తున్నావు? ఏ కులంలో నుంచి ఇస్తున్నావు? నువ్వు వచ్చి ఒక ముస్లిం పద్ధతికి 5 పూటలు నమాజ్ చేసి రిఫారెంద్ వాళ్ళు ఇచ్చావా? ఏ రోజన్నా 5 పూటలు నమాజ్ చేసావా? అసలు నమాజ్ అంటే ఏంటో నీకు తెలుసా? పాపాన్ని వాళ్ళకి అంతకన్నా అపిత్రమైన ఏమైనా ఉందా? జగన్మోహన్ రెడ్డి కొండకొత్తే అపిత్రం అయిపోతా చెప్పండి. జగన్మోహన్ రెడ్డి అనేవాడిని నువ్వు తట్టుకోలేక ఆయన చేసిన మంచి పనులు కానీ ఏమైనా కానీ చేసిన మంచి వాటకు కూడా జగన్ అంటే ఒక గుండెల్లో నిలబడిపోయి ఉండాలి జనం మొత్తానికి కూడా. కాకపోతే అవి మీరు చూసి తట్టుకోలేక ఇవన్నీ చెప్తూ ఉంటుంది. నువ్వు ఇచ్చావు, ఎన్నో హామీలు ఇచ్చావు, ఏం అమలు చేసావు? ఒక్క పథకం అమలు చేసావా? ఒక పక్క రైతులంతా కొట్టుకుపోయి నానా ఇబ్బందులు పడుతున్నారా? అదే వరదలు వస్తే జగన్మోహన్ రెడ్డి అనేవాడు పసుపు పంట వేస్తే ఒక రైతుకి 87,000 రూపాయలు ఇచ్చాడు. నువ్వెంత ఇచ్చావు? 30,000 రూపాయలు ఇచ్చావు. ఇదే జగన్మోహన్ రెడ్డి 87,000 రూపాయలు ఇచ్చి అదే పసుపు పంట వాళ్ళ పనికొచ్చింది. మళ్ళీ తర్వాత దూకుంటానికి కూడా వాళ్ళ పంట వచ్చింది, డబ్బులు వచ్చింది. నువ్వేం చేసావు? నువ్వున్నే 2 చేతులు వేసుకొని 2 ఏళ్ళు ఊపుకుంటా వెళ్ళిపోతూ ఉంటావు. వాళ్ళు సస్తే పర్లా, వాళ్ళు బాధపడ్డా పర్లా, వాళ్ళు ఏమైపోయినా పర్వాలా. అది చంద్రబాబు నాయుడు నైజం. అది జగన్మోహన్ రెడ్డి అన్యమతస్థుడు, ఈ ఆలయంలోకి రావాలంటే డిక్లరేషన్ మీద సంతకం పెట్టి వస్తేనే ఆలయంలోకి రావాలంటూ కూడా వాళ్ళు చేసిన వ్యాఖ్యల్ని మీరు ఎలా భావిస్తారు? జగన్మోహన్ రెడ్డి గారు డిక్లరేషన్ అనేది సంతకం పెట్టే రావాలని అంటున్నావు. నువ్వు ప్రతిపక్షంలో 5 ఏళ్ళు ఉండవు, 5 సంవత్సరాలు ఉండవు. ఆ రోజు నువ్వు ప్రతిపక్షంలో జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు కదా, ప్రతిపక్ష హోదాలో ఉండి అడగాలి కదా. ఆ రోజు ఎందుకు అడగలేకపోయావు? 5 ఏళ్ళు ఎక్కడ ఉండవు నువ్వు? అడగాల్సిన అవసరం ఉందా లేదా నీకు? మరి ఆ రోజు ఏమైపోయింది? పారిపోయావు. జగన్మోహన్ రెడ్డికి సమాధానం చెప్పలేక పారిపోయావు. నువ్వు పారిపోయినాడు వాళ్ళు మాట్లాడతావేంటి? నీకు దేవుడి మీద భక్తి ఉంటే నువ్వు చెప్పులు కాళ్ళకేసుకొని కొండకెళ్ళినోడు నువ్వు. అవునా కదా? జగన్మోహన్ రెడ్డి ఏ రోజున వెళ్ళాడా? అది జగన్మోహన్ రెడ్డి భక్తి, నిష్ట, మంచితనం, మానవత్వం. అది నీకేది ఉండదు. నీకల్లా కావాల్సింది ఏంటంటే ఎంతసేపు నన్ను పొగడాలి, నేను చెప్పింది చేయాలంటావు. పేదవాళ్ళకి మటుకు ఏమి చెయ్యి. అది
జగన్మోహన్ రెడ్డి హిందువులంటే ఆయనకి చులకన, హిందువుల్ని ఎప్పుడు పట్టించుకోలేదంటూ కూడా చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి టీడీపీ వాళ్ళు అంటున్నారు. మీరేమన్నారు? ఓ జగన్మోహన్ రెడ్డి పట్టించుకోకపోతే చాలా సార్లు చాలా రకాల గుళ్ళు కట్టారా? మరి అప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడకపోయావు? గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వాల జనం నీకు ఇచ్చారు. నీకు ఇచ్చినప్పుడు నువ్వు ప్రతిపక్షంలో కూర్చొని మరి నువ్వు ఇది చేయట్లేదని ఎందుకు అడగలేకపోయావు? పిల్లవాళ్ళలాగా కన్నీళ్ళు గార్చి నన్ను అట్టన్నారు ఇట్టన్నారు పారిపోయావు. నువ్వు పారిపోయావు లేదా? నీకు మా మతాలు కులాలు అని నువ్వు చెప్పుకుంటా ఉంటే ఈ జనం వింటూ ఉంటారు, చూస్తూ ఉంటారు. ఈ మతాలు కులాలు ఇవన్నీ కాదు, నువ్వు జనానికి చేయాల్సి చాలా ఉన్నాయి. నువ్వు ఇచ్చిన హామీలు బోల్డన్ని ఉన్నాయి. ఆ ఇచ్చిన హామీల గురించి మాట్లాడవు, జనం గురించి పట్టించుకోవు. ఏంటి నీ ఇల్లు మునిగిపోతుందని చెప్పి జనం మీదకి నీళ్ళన్నీ వదిలేసావు. ఆ పాపం నీకు ఎప్పటికైనా కానీ తగలకుండా ఉండదు. వాళ్ళ ఏడుపులు వాళ్ళ ఉసురు నీ ఒక్కడికి కాదు, నీ పిల్లల నీ కుటుంబం మొత్తానికి తగిలిద్ది. నువ్వు పచ్చి పాపాలు చేసుకొని పెరిగిపోయావు. ఇదే నీకు లాస్ట్ అవకాశం. జనం ఇచ్చారు నువ్వేం చేసి తెచ్చుకున్నావు. ఎవరి కాళ్ళ మీద పడిపోయి తెచ్చుకున్నావు. కానీ ఒక మనిషిలాగా ప్రవర్తించు. నీకు 75 ఏళ్ళు వస్తున్నాయి. ఒక మనిషిలాగా ఒక మానవత్వంతో ప్రవర్తించు. రాజశేఖర రెడ్డి గారు చనిపోతే అన్ని రాష్ట్రాల వాళ్ళు ఎంతో బాధపడ్డారు. సావు అనేది ఎవరికి ఎప్పుడు వస్తుందో తెలియదు. కాబట్టి ఆ సావుకు నువ్వు చాలా దగ్గరగా ఉండవు. ఈ జనం అనేది అన్ని రాష్ట్రాలు అన్ని దేశాల వాళ్ళు కూడా మంచోడు పోయాడని ఏడవాళ్ళే కానీ ఒక రాక్షసుడు చచ్చిపోయాడని పండగ చేసుకునేటట్టు చేసుకోమాక ఈ వయసులో. అది వంగలపూడి అనిత గారు మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డికి వెంకటేశ్వర స్వామి మీద భక్తి ఉందా అని చెప్పేసి కూడా వంగలపూడి అనిత గారు మాట్లాడుతున్నమాట. మీరేమంటారు? ఆమె అంటే ఆమెకు చెప్పేది ఏముంది? ఆమె ఒక రోజా గారు గురించి ఒకప్పుడు అట్టా ఇట్టాను వాగేవాడు. ఇప్పుడు రోజా గారిని మించిపోయిన వనిత గారుగా కనపడుతున్నారు. ఆమె చోకులు చేసుకుంటాం, మీడియా ముందు నిలబడతాం. అంతకుమించి ఆమె ఏం చేసింది ఏం లేదు, చేసేది కూడా ఆమె పరిస్థితి. వాళ్ళు మాట్లాడమన్నది మేము మాట్లాడింది, అంతకన్నా మేము సొంతంగా మాట్లాడేది ఉండదు కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడన్నా శ్రీవారి ప్రసాదం తిన్నారంటూ కూడా వంగలపూడి అనిత గారు మాట్లాడుతున్నమాట. ఆ లడ్డూ విషయం వచ్చేపాటికి చాలా తప్పు అది మాట్లాడేది. ఎవరైనా సరే ఒక దేవుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ చాలా పవిత్రమైనది. నేనే ముస్లింని, వెంకటేశ్వర స్వామిని చూస్తే అసలుకి ఒళ్ళంతా పులుకరించిపోయినట్టు ఉంటుంది. అలాగే కనకదుర్గమ్మ తల్లి ఉంది, అక్కడికి వెళ్ళినా కానీ అసలుకి అదొక ఇదిలాగా అనిపిస్తుంది. అలాంటప్పుడు ఎవరైనా తప్పు చేయాలంటే ఆ భయం అనేది ఇప్పుడు ఉంటుంది. ఎవరు కూడా తప్పు చేయరు. ఆయన తప్పు చేసిన స్థితికి రారు. ఆ వెంకటేశ్వర స్వామి కానీ అమ్మవారు కానీ ఎవరైనా నిష్టగా ఉండేవాళ్ళు నిష్టగానే ఉంటారు. ఎవరు తప్పు చేయాలని అనిపించదు కూడా.